యూట్యూబ్ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్రముఖంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రఖ్యాతి చెందడమే కాకుండా 2 దశాబ్దాల కాలంగా ప్రథమ స్థానంలో చలామణి అవుతుంది. యూట్యూబ్ మొదట ఫిబ్రవరి 14, 2005న స్టీవ్ జెబ్, చాడ్ హర్లీ మరియు జావేద్ కరీం ద్వారా ప్రారంభించబడిన క్రమేపీ దాని వృద్ధి సమక్షాన అక్టోబర్ 9, 2006న యూట్యూబ్ని గూగుల్ సుమారు 14,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. ఇప్పుడు యూట్యూబ్ యొక్క 2023 సంవత్సర పొడవు రెవెన్యూ మాత్రమే 3 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. కొనుగోలు ఆదాయపు లెక్కలు నెమరు వేస్తేనే అర్థం చేసుకోవచ్చు యూట్యూబ్ ఎంతటి ఘనకీర్తిని వాడుకని గావించబడి ఉందో. ఇంతటి ఆదాయానికి వనరు ఏంటి అంటే 270 కోట్ల మంది ఉపయోగదారులు. యూట్యూబ్లో మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి? ప్రస్తుతం 2024 వార్షిక లెక్కల్లో యూట్యూబ్లో దాదాపు 400 కోట్ల వీడియోలు ఉన్నాయి. 2022 చివరి నాటికి యూట్యూబ్లో 300 కోట్ల వీడియోలు ఉన్నందున ఇది కేవలం 2023లోనే దాదాపు 100 కోట్ల వీడియోల పెరుగుదలను సూచిస్తుంది. ట్రెండ్లుగా వీడియోల సంఖ్యలో సగటున 20% నుండి 30% సంవత్సరం ఆవరి సంవత్సరం వృద్ధిని చూపుతున్నాయి. సగటు యూట్యూబ్ వీడియో నిడివి 12 నిమిషాల 26 సెకండ్లుగా డేటా పరిగణలోకి వచ్చింది. ఈ లెక్కన యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోలు చూడాలి అంటే కనీసం 82,000 సంవత్సరాల సమయం తీసుకోనుంది. ఈ కథాంశానికి డేటామాటిక్ బ్రోస్ ద్వారా పరిశోధించబడింది మరియు విశ్లేషించబడింది. ఫోటోటూరియట్ అనే వెబ్సైట్లో యూట్యూబ్ యొక్క సంఖ్యా సూచిక నివేదించబడింది. ఇంతటి గణాంకాలను కలిగి ఉన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్కు నెల్ మోహన్ అనే భారతీయ సంతతికి చెందిన వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. యూట్యూబ్లో ప్రస్తుతం 11 కోట్లు పైచిలుకుగా, అందులో భారతదేశానికి చెందిన వారి ఛానల్స్ 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్తో 40,000 పైగా ఛానళ్లు యూట్యూబ్ సేవను వినియోగించుకుంటున్నాయి. ఈ రకంగా చూసుకుంటే యూట్యూబ్ కోసం నేరుగా పనిచేస్తున్న 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఛానళ్లు నడుపుకొస్తున్న వారు వేలల్లో, లక్షలలో ఉన్నారు. రోజువారీ ఉపాధి పొందుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.